పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడినప్పుడు ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప వ్యక్తి కూడా నాకు గుర్తొస్తారు. ఆయనే మన రోసయ్య తాత గారు. రోసయ్య తాత ఎప్పుడైతే గవర్నర్ అయ్యారో కనీసం సంవత్సరానికి ఒకసారి ఆయనతో మాట్లాడేవాడు. తాతయ్యకి నేను చెప్పాను, తాతయ్య రాజకీయాల్లో లేని లోటు, ఈరోజు మీరు రాజకీయాలు లేరు, ఆ లోటు మాకు తెలుస్తుంది. రాజకీయాలు మారిపోయినాయి. మిమ్మల్ని చూసి పెరిగిన వాడిని, మీరు ఎట్లయితే అసెంబ్లీలో పోరాడారో అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో యుద్ధం జరుగుతుందంటే ఒక్క మాటతో అది చల్లబరిచేవారే. అది మీ గొప్పతనం. అది ఈరోజు రాజకీయాల్లో లేకుండా పోయిందని కూడా నేను చెప్తాను జరిగింది. ఇట్లా చాలామంది రాష్ట్రం కోసం పనిచేసిన వారు, వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ స్మృతివనం ద్వారా మనం కేవలం వీడియోస్ ఫొటోసే కాకుండా ఒక చైర్ కూడా ఏర్పాటు చేసి పొట్టి శ్రీరాములు గారు సమాజానికి ఎలా పనిచేశారు దానిపైన పెద్ద ఎత్తున రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి వేదికమైన పెద్దల సహకారం కూడా నేను కోరుతున్నా. ఎందుకంటే మనం ఈరోజు వీడియో చూసాం, దాంట్లో పెద్ద ఫోటోలు లేవు. రాకేష్ గారు తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్ కనుక ఏఐ బాగా వాడేశాడు ఈరోజు వీడియోలో. అవన్నీ ఫోటోలు బయటికి తీసుకురాలి, ఆర్కైవ్స్ నుంచి వీడియోస్ తీసుకురాలి, లైబ్రరీస్ నుంచి ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ కాపాడుకోవాల్సిన బాధ్యత అయిన ఉంది. స్మృతివనం కడతమే కాదు, ఒక రీసెర్చ్ చైర్ అనేది ఏర్పాటు చేసి ఆయన చరిత్ర పైన రీసెర్చ్ కూడా చేయించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ఆర్యవైశ్య సోదరులు నిన్న పాదయాత్రలో అనేక సార్లు కలిసినప్పుడు వాళ్ళందరూ కోరారు, అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయండి అని. ఆనాడు నన్ను అడిగితే పాదయాత్రలోనే హామీ ఇచ్చాను, మళ్ళీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేస్తామని. ఇది కమిట్మెంట్ మాత్రమే కాదు, ఇది నాకు ఒక ఎమోషన్, చేయాలని ఒక తపన. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలిసిన తర్వాతనే, పాదయాత్రలోనే కలిసిన తర్వాతనే ఆయన గురించి ఇంకా నేను చదువుతాం జరిగింది. అందుకే ఒక ఎమోషన్తో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నాం. అన్ని రకాలుగా సంఘానికి మేము సహకరిస్తాం, ట్రస్ట్కి మేము నిలబడతాం, కలిసికట్టుగా ముందరికెళ్ళి ఎవ్వరు ఊహించిన విధంగా ఒక అద్భుతమైన స్మృతివనం మనం ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా అందరు కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆర్యవైశ్య సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. జై హింద్, జై హింద్. ధన్యవాదములు సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసి శోభను చేకూర్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన యువ నాయకులు వారికి రాకేష్ గారి చేతుల మీదుగా దయచేసి ప్రతి ఒక్కరు కూర్చోవాలండి, దయచేసి గమనించాలి, ప్రతి ఒక్కరు మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క జ్ఞాపికను అందించడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి పెద్దలు గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. అభివృద్ధి అంటే కేవలం పుస్తకంలో ఒక పదం మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లో సాక్షాత్కారం అవ్వాలి అని చెప్పి నమ్మి విశ్వాసంతో ప్రజలకు విశేషమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ మరియు రియల్ టైమ్ గుడ్ గవర్నెన్స్ని అందిస్తూ ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యుల వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. విచ్చేసినటువంటి మంత్రులు గౌరవనీయులు నారాయణ గారికి రాకేష్ గారి చేతుల మీదుగా జ్ఞాపికను అందించడం జరుగుతూ ఉంది. తదుపరి రాకేష్ గారి చేతుల మీదుగా గౌరవ మంత్రివర్యులు భరత్ గారికి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క జ్ఞాపికను అందించడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా
పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని తెలియజేస్తూ మరి అందరికీ కూడా చక్కటి మోటివేషన్ని అందించినటువంటి మన యువ నాయకులు, లెజెండరీ లీడర్ గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి భూమి పూజ చేయటం జరిగింది. మరి మరొక సంవత్సరంలో దానికంటే ముందుగానే ఈ యొక్క స్మారకం నిర్మాణం అనేది పూర్తి చేసేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వారి బృందానికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి